వెలుగుతున్న ఎండలో రామచంద్రపురం పంచాయతీ స్థలం మనుషులతో నిండిపోయింది. చుట్టూ జనాలు ముట్టడించినట్టు నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్కరి కళ్లల్లో ఆగ్రహం, అయోమయం, ఒక భయం, ఒక ఆశ. ఆ ఊరి సర్పంచ్ నారాయణప్ప. చెట్టు కింద ఒక పెద్ద గట్టుకైన ఒక టేబుల్, దానిపైన ఒక పేపర్, పెన్ను, ఒక కుర్చీ, దానిలో సర్పంచ్. పక్కనే ఇద్దరు సహాయకులు. అతని మొహంలో గర్వం, అహంకారం. సమస్య ఏమిటంటే ఊరి నీటిని ఎవరికి ఎంత ఇవ్వాలి అనే పెద్ద వివాదం. ముందుగా ఊర్లో భూములు ఎక్కువగా ఉన్న ధనవంతుల రైతుల సమూహం ముందుకు వచ్చి నిలబడ్డారు. అందులో ఒకడు లాల్చా కమలేశం గొంతు పెద్దగా పెంచుకుంటూ, సర్పంచ్ గారు, మా దగ్గర 15 ఎకరాల పొలముంది. 3 సార్లు పంట పెడతాం. మాకు ఎక్కువ నీరు రాకపోతే పంట ఎలా పెరుగుతుంది? మాలాంటి వాళ్లే ఊరికి అన్నం పెడతారు. వెంటనే ఇంకొకడు, అవును, కాని ఇక్కడున్న చిన్న పంటకార్లకు ఎటువంటి భూములు లేవు. అయితే వాళ్లకి అంత నీళ్లు ఏం పనికొస్తాయి? పేద రైతులు ఆ మాటలు విని ఒక్కసారిగా స్పందించారు. ముందుకు నడిచిన ఓ వృద్ధ రైతు గళం కంపించుతూ, నీళ్లు మాక్కూడా కావాలి బాబుగారు. మా దగ్గర కేవలం 1/2 ఎకరం ఉన్నా మనుషులమే కదా మేము. మాకోసం నీళ్లు నిలిపేస్తారా? అతడి పక్కన నిల్చిన ఓ యువ రైతు గొంతులో కోపం. మా బియ్యం పంటకోసం కనీసం 2 రోజులు సాగే నీరు కావాలి. నీళ్లు రాకపోతే అది కూడా ఎండిపోతుంది. మీరు ధనవంతులం కాబట్టి ఆ నీళ్ల అంతా మిమ్మల్ని కాపాడాలా? ఆ మాట విన్న పెద్ద రైతులు ప్రజలను ఎగతాళి చేశారు. మాకు పంటలు విఫలమైతే ఊరు ఎలా బతుకుతుంది? ఊరు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండేది మేమే కదా. మీరు ఉన్నా లేకున్నా ఎవరికి ఉపయోగం? మాకే ప్రాధాన్యమివ్వాలి అని హేళనగా మాట్లాడారు. పేదవాళ్లల్లో ఓ యువతి ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడింది. ధనం ఉన్నవారికి మరింత ఇస్తే పేదవాళ్లు మరింత పేదవాళ్లవుతారు. అందరికీ సమానంగా ఇవ్వాలి. నీళ్లు మీ బతుకే కాదు, మా బతుకు కూడా. ఒక వృద్ధురాలు చేతులు కదుపుతూ, సర్పంచ్ గారు, మేమందరం మీమీద విశ్వాసంతో ఉన్నాం. దేవుడు తీర్పులా మీరు తీర్పు చెప్పాలి. అన్యాయం చెయ్యకండి. సర్పంచ్ లేచి కాసేపు చుట్టూ చూసి నిట్టూర్పు విడిచాడు. కాని ఆ నిట్టూర్పు భయపెట్టేది. అతని కళ్లల్లో పక్కవారికి ఉన్న భూక్షేత్రాల లెక్కలు తిరుగుతున్నాయి. అతడు తన కళ్లతో పెద్ద పంటకార్ల వైపు చూసి మొగ్గు చూపుతున్నట్టుగానే కనిపించాడు. అతని నవ్వు, చూపులు చూసి పేద రైతులు ఒక్కసారిగా భయపడ్డం మొదలుపెట్టారు. వాళ్లకి సర్పంచ్ గురించి ముందుగా తెలిసిన ఏదో చిన్న ఆశ. కాని ఇప్పుడు ఆ ఆశ కూడా పోయినట్టనిపించింది. సర్పంచ్ పెన్ను తీసుకుని తనకు నచ్చిన నిర్ణయాన్ని రాయబోతున్న క్షణంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఒక భారీ చల్లని గాలి పంచాయతీమీద పడి మొత్తం సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఆకులు, మట్టి విపరీతంగా ఎగురుతూ ఒక సుడిగాలి చుట్టుముట్టింది. ఆ వెంటనే మనిషి శ్వాస కూడా వినిపించేంత నిశ్శబ్దం. ప్రజలు ఒకరిని ఒకరు చూస్తున్నారు. మరోక్షణం సర్పంచ్ శరీరం ఒక్కసారిగా వణికింది. అతని కళ్ళు రెండూ వెలిగినట్టు మెరుపు. వెంటనే అతనిలోకి ఏదో ప్రవేశించింది. చెడ్డది కాదు, పవిత్రమైనది. అతని శరీరం నిశ్చలంగా నిలిచింది. అతని ముఖం మీద అహంకారం కరిగిపోయింది. అతడు మెల్లగా నోరు తెరిచాడు. మాట సర్పంచుదే, కాని మాటలు సర్పంచ్వి కావు. ఎప్పుడూ అతని మాటల్లో ఉండే గంభీరత ఇప్పుడ్లేదు. ఒక ప్రశాంతమైన, మృదువైన స్వరంతో సర్పంచ్ ఇలా అన్నాడు. నీరు అనేది ఎవరికి ఎక్కువ భూమి ఉందో చూసి ఇవ్వడానికి కాదు, ఎవరికి జీవం కావాలో చూసి ఇవ్వడానికి. సభ మొత్తం ఆశ్చర్యపోయారు. అతడు కొనసాగించాడు. ఇక్కడ ధనవంతు, పేద అనే తేడా లేదు. నీరు సమానంగా పంచబడాలి. ఒకరికి ఎక్కువ, ఇంకొకరికి తక్కువ అంటే అది న్యాయం కాదు. ఒక ధనవంతులైతు కోపంగా అన్నాడు. సర్పంచ్ గారు, ఇది మీరే మాట్లాడుతున్నారా? సర్పంచ్: అవును, ఈరోజు నేను కాదు, ఈ సభలో దేవుడి తీర్పు మాట్లాడుతోంది. ఎవరి వాదనలు వారు వినిపించండి అన్నాడు నారాయణప్ప. ప్రజలకి ఏమర్థం కాలేదు. అతడు 2 పక్షాల వాదనలు ప్రశాంతంగా విన్నాడు. రైతులు తమ తమ బాధలు చెప్పారు. ధనవంతులు తమ మేలు ఆశించారు. పేదలు తమ బతుకు కోసం అడిగారు. మొత్తం విన్న తర్వాత సర్పంచ్
కాగితం మీద స్పష్టంగా రాశాడు. రామచంద్రపురంలో నీరు అందరికీ సమానంగా పంచబడాలి. ఈ ఒక్క మాట ప్రజల్లో దశాబ్దాల నొప్పిని కరిగించింది. ఒక వృద్ధ రైతు కళ్లల్లో నీళ్లు, ఇదే దేవుడు తీర్పు బిడ్డా అని పేదరైతులు కూర్చుని దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుని నమస్కారం పెట్టారు. అంతా అయిపోయిన తర్వాత ఒక గాలి అల సర్పంచ్ వెన్నువెంట జారింది. అతని కళ్ళు కసరత్తుగా మూసుకుని తిరిగి తెరిచాయి. పవిత్ర శక్తి అతని శరీరాన్ని విడిచిపోయింది. అతడు ఆలోచించి అర్థం చేసుకుని చాలా నెమ్మదిగా అన్నాడు, ఇది నేను కాదు. నాలో ఎవరో ఏదో మంచితనం మాట్లాడింది. ఒక మూలను ఉండే వృద్ధురాలు చిరునవ్వుతో చెప్పింది, ఆమె కాంచీపురంలో చనిపోయిన మంచి ఆత్మ మోహిని. సాయం చెయ్యటమే శ్వాస అయిన ఆత్మ. మిగతా ప్రజలు ఒక్కసారిగా అర్థం చేసుకున్నారు. ఆ రోజు పంచాయతీలో న్యాయం జరిగింది మనుషుల వల్ల కాదు, మోహిని వల్ల.